నేను చెప్పే అతని గురించి వింటే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. ఇతను ఇండియాలోనే అత్యంత పొట్టి డాక్టర్. ఇతను 3 అడుగులు ఉంటాడు. 20 కేజీలు మాత్రమే ఉంటాడు. ఇతను ఇండియాలోనే గుజరాత్ రాష్ట్రంలో భావానగర్లోనే ఉంటున్నాడు. ఇతను డాక్టర్ అవ్వాలనే కల సాకారం చేసుకోవడానికి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వ్యతిరేకంగా పోరాటం చేయడంలో విజయం సాధించి అతను పట్టుదల దీక్ష జాతి చిహ్నంగా నిలిచింది. అతను ఇంటర్ అయిపోయిన తర్వాత ఎంబీబీఎస్ అవ్వాలన్న కోరికని నీట్ ఎగ్జామ్తో స్టార్ట్ అయింది. అయితే అతను హైట్ తక్కువగా ఉన్నాడని, అంగవైకల్యం 72% ఉందని చెప్పి ఎంసీఏ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అతన్ని తిరస్కరించింది. గణేష్ బరయ్య గుజరాత్ హైకోర్టులో పిటిషన్ దాఖలా వేయగా ఆ హైకోర్టులో అతను కేసు ఓడిపోయాడు. ఆ తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టు ఒకటే చెప్పింది, అతని హైట్కి ఎంబీబీఎస్ సీట్కి సంబంధం లేదు, అతను చక్కగా చదువుకోవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. 2019 నాటికి అతనికి భావానగర్లో మెడికల్ సీట్ అయితే వచ్చింది. అయితే 2025 నాటికి అతనికి భావానగర్లో తక్సింజీ అనే సివిల్ హాస్పిటల్ అతను మెడికల్ ఆఫీసర్గా జాబ్ చేస్తున్నాడు. గణేష్ బరయ్య హైట్ తక్కువ ఉన్న, అంగవైకల్యం ఉన్న హైకోర్టు సుప్రీంకోర్టు పోరాడి మెడికల్ సీట్ అయితే సాధించాడు. ఆ తర్వాత భావనగర్లో హాస్పిటల్లో మెడికల్ ఆఫీసర్గా ఒక జాబ్ చేస్తున్నాడు. ఇతను మన అందరికి ఇన్స్పిరేషన్గా నిలిచాడు. కాళ్ళు చేతులు బాగుండి ఏ పని చేయకుండా టైం పాస్ చేస్తున్న వాళ్ళు గణేష్ బరియని చూసి నేర్చుకోవాలి. ఈ గణేష్ బరియా గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.